హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. ఈ రోజు మనం ఏపీఎస్సి రిలీజ్ చేయబోయేటువంటి 41 నోటిఫికేషన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ జాబ్ క్యాలెండర్ 2026 ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి చాలా వరకు మనకి కోర్ సబ్జెక్ట్స్ ఉండేటువంటి ఎగ్జామ్స్ కొన్ని ఉన్నాయి. అలాగే కంప్లీట్ అందరికీ ఎలిజిబిలిటీ ఉండేటువంటి ఎగ్జామ్స్ అనేవి కొన్ని ఉన్నాయి. వీటిలో వేటికి అందరూ ఎలిజిబిలిటీ ఉంటుంది, ఏ ఎగ్జామ్స్ కి కొందరు మాత్రమే, అంటే కొన్ని స్ట్రీమ్స్ బీటెక్ లో కూడా కొన్ని బ్రాంచెస్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. కొందరికి డిగ్రీలోనే సోషియాలజీ సోషల్ వర్క్ మీద చేసినటువంటి వాళ్ళకి కొంత ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఓన్లీ పీజీ చేసిన వాళ్ళకి మాత్రమే కొన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది. వీటి గురించి ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఈ రోజు వీడియోలో మనం క్లియర్ గా చూద్దాము. సో దట్ మీరు మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మీ ఎలిజిబిలిటీ దేనికి ఉంది అని చూసుకొని సైమల్టేనియస్ గా ప్రిపరేషన్ ని ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ కనుక మనం చూసుకుంటే ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఈ నోటిఫికేషన్స్, మే 15th నుంచి రిలీజ్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు విత్ రెస్పెక్ట్ టు హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. 1500 పోస్టులు అనేది రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ ఆగస్ట్ 15th మనకి 25 నోటిఫికేషన్లు అనేది వస్తాయి. అందులో గ్రూప్ 1 మేజర్ గా ఉంటుంది. ఎవ్రీ వన్స్ ఫోకస్ విల్ బి గ్రూప్ 1 మేజర్ గా. తర్వాత హోమ్ డిపార్ట్మెంట్ అంటే మనకి పోలీస్, ఎస్ఐ, కానిస్టేబుల్ నుంచి కూడా ఎక్కువగా ఫోకస్ అనేది ఉంటుంది. ఆ తర్వాత వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ప్లానింగ్, ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, లేబర్ అండ్ జ్యూవెనైల్ డిపార్ట్మెంట్స్ లో మిగతా పోస్టులు అనేవి ఉంటాయి. సెప్టెంబర్ 15th అంటే 1 month తర్వాత కనుక మనం చూసుకుంటే 9 నోటిఫికేషన్లు అనేది సెప్టెంబర్ మంత్ లో వస్తాయి. ఇందులో మనకి మేజర్ గా గ్రూప్ 2 అనేది ఉంటుంది, 750 పోస్టులు. ఇది ఎక్కువగా చాలా మంది ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అయ్యేటువంటి ఎగ్జామ్ అన్నమాట. తర్వాత ఇంజనీర్స్, ఓన్లీ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనే పోస్టులు రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అండ్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, అలాగే మైన్స్ డిపార్ట్మెంట్ లో కొన్ని పోస్టులు అనేది రిలీజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ అక్టోబర్ 15th కనుక మనం చూసుకుంటే 6 నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తారు విత్ రెస్పెక్ట్ టు డిఎస్సి. అలాగే లెక్చరర్స్ కూడా వివిధ శాఖల్లో అనమాట, లైక్ డైట్, ఎస్సీఆర్టీ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో మనకి లెక్చరర్ పోస్టులు రిలీజ్ చేస్తారు. అలాగే లైబ్రేరియన్స్ అనే వాళ్ళకి చాలా ఇయర్స్ నుంచి నోటిఫికేషన్ లేదు, వెయిట్ చేస్తూనే ఉన్నారు. 100 పోస్టులు అనేవి లైబ్రేరియన్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి రిలీజ్ చేయబోయే నోటిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్ అనమాట. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గనక మనం చూసుకుంటే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 మనకి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ, ఏదైనా సరే ఒక బ్యాచిలర్ డిగ్రీ చేశారు అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇది మనందరికీ ఐడియా ఉంటుంది. నెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వేకెన్సీస్ ఇవి వస్తాయి. మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనేది వస్తుంది. ఇందులో డెఫినెట్ గా మీరు ఇంజనీరింగ్ అనేది చేస్తుండాలి. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కనుక మీరు చూసుకుంటే మీరు ఇంజనీరింగ్ అనేది చేస్తుండాలి ఇన్ మెకానికల్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. దీంతో పాటు మీకు లైసెన్స్ అనేది కూడా, అంటే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అంటాం, ఈ లైసెన్స్ కూడా ఉంటేనే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఈ పోస్ట్ కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మైన్స్ డిపార్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇవన్నీ కూడా మనకి మైన్స్ డిపార్ట్మెంట్ లో రాబోయేటువంటి నోటిఫికేషన్స్. దీనికి మీకు ఎక్కడ ఉండాలి అంటే అసిస్టెంట్ డైరెక్టర్ కి అయితే ఇంజనీరింగ్ లో మైనింగ్ అనేది మీకు ఉండాలి. అలాగే టెక్నికల్ అసిస్టెంట్, రాయల్టీ ఇన్స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే జియాలజీలో కానీ మైనింగ్ లో కానీ మీకు డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఉండాలి, లేదంటే బిఎస్సి కానీ చేస్తుండాలి. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని ఫైనల్ అంటే మోస్ట్లీ ఫైనల్ ఉంటాయి, బట్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను చేంజ్ అవుతుంది అంటే బికాస్ మనకి నోటిఫికేషన్స్ వచ్చి చాలా ఇయర్స్ అయింది కాబట్టి మనకి నోటిఫికేషన్ లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమైనా చేంజెస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఏజ్ క్రైటీరియాకి సంబంధించి ఏమైనా రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, లేదా ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మనకి చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ సిలబస్ కూడా ముందుగానే మనకి నోటిఫై చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దట్ ఈస్ వై ఇప్పుడు నేను ఈ యొక్క 41 నోటిఫికేషన్ కి సంబంధించి లేటెస్ట్ రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన, ఆ లింక్ మీకు కమెంట్ సెక్షన్ లో ఉంటుంది. అక్కడ నుంచి ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు ఏ ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో దానికోసం ఆ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి. బట్ అది ఫైనల్ అంటే ఫైనల్ కాదు, మనకి ఫైనల్ అనేది ఇంకా ఇప్పుడే తెలియదు. అఫీషియల్ గా 2026 లో వచ్చిన నోటిఫికేషన్ ద్వారానే తెలుస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్ లో వచ్చేటువంటి పోస్టులు. ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ లో మనకి ఫస్ట్ హైయెస్ట్ పోస్ట్ వచ్చేసి ఎఫ్ఆర్ఓ అని చెప్పొచ్చు. ఇందులో మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. అలాగే నెక్స్ట్ హైయెస్ట్ వచ్చి ఎఫ్ఎస్ఓ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. ఇవి 2 హైయెస్ట్ పోస్టులు అనమాట. ఇవి రెండిటికి కూడా మీరు డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. బట్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ అనేది మీ యొక్క డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ లో ఉండాలి. లైక్ ఇంజనీరింగ్ తీసుకున్నాము అనుకోండి, సివిల్, మెకానికల్ లేదా కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ వస్తుంది. అలాగే అగ్రికల్చర్ అండ్ సైన్స్ ఎవరైతే చేస్తుంటారో మీకు డిఫరెంట్ సబ్జెక్ట్స్
అగ్రికల్చర్ కానీ లేదంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ వీటిలో స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అనేవి స్ట్రీమ్ చేసిన ఈ స్ట్రీమ్స్ లో అలాగే ఈ సబ్జెక్ట్స్ లో మీకుంటే మీకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ హైయెస్ట్ పోస్ట్ వచ్చేసి మనం FPO టెక్నికల్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్ అనమాట. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యింటే సరిపోతుంది. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్ కి మాత్రం మీకు ఇంజనీరింగ్ అనేది ఉండాలి. అలాగే మనం టెక్నికల్ అసిస్టెంట్ కి చూసుకుంటే గనక ITI అని ఉంటుంది. ఈ ITI అనేది మీరు చేస్తున్నారు. ITI ట్రేడ్ సర్టిఫికేట్ అనేది కూడా డెఫినెట్ గా ఉండాలన్నమాట. ఇది ఉంటేనే ఈ పోస్ట్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్ కి కూడా మనకి బీటెక్ అనేది చేసి ఉండాలి. మీరు సివిల్, కెమికల్, మెకానికల్ ఇంజనీరింగ్ లేదంటే ఎన్వైరన్మెంట్ ఇంజనీరింగ్ చేసినా కూడా ఈ పోస్ట్ కి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ లో డిఫరెంట్ పోస్ట్ అంటే పోస్ట్ ని బట్టి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చేంజ్ అవుతుంది. అసిస్టెంట్ డైరెక్టర్ అనుకోండి మనకి PG డిగ్రీ అనేది ఉండాలి. లేదు స్టాటిస్టికల్ ఆఫీసర్ ASO అనుకోండి, మీ డిగ్రీలో మీకు స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్ అనేది సబ్జెక్ట్ గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ కనుక మనం చూసుకుంటే హార్టికల్చర్ ఆఫీసర్ అనేది వస్తుంది. అగ్రికల్చర్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే మనకు మెన్షన్ చేయలేదు, హార్టికల్చర్ ఆఫీసర్ అయితే వస్తుంది. దీనికి BSc హార్టికల్చర్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. అండ్ యానిమల్ హస్బెండరీ పోస్టులు కనుక మనం చూసుకుంటే BVSc అనేది చేసి ఉండాలి. అంటే వెటర్నరీ సైన్స్ లో మీరు బ్యాచులర్ సైన్స్ డిగ్రీ అనేది చేసి ఉండాలి అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీస్ అండ్ లేబర్ డిపార్ట్మెంట్ కనుక మనం చూసుకుంటే ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ కి మీకు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ లో కూడా మీరు ఇంజనీరింగ్ డిగ్రీ అనేది ఉండాలి. ఇవన్నీ కూడా మనకి 41 నోటిఫికేషన్లకు సంబంధించి ఈచ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఉండేటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సింపుల్ గా చెప్పాలి అంటే మీకు ఇక్కడ ఇచ్చాను చూడండి, గ్రూప్ 1, 2 అయితే ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అదే ఇంజనీరింగ్ జాబ్స్ అనుకోండి బీటెక్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఫారెస్ట్ జాబ్స్ అనుకోండి FPO కి ఇంటర్ ఉంది, మిగతా వాటికి డిగ్రీ ఉంది. అండ్ అసిస్టెంట్ టెక్నీషియన్ లేదా టెక్నీషియన్ అసిస్టెంట్ అండ్ అలాగే ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్ ఏదైతే ఉందో వీళ్ళకి మాత్రం డిఫరెంట్ ఉంటాయి అగైన్, రైట్. అండ్ లెక్చరర్స్ కి సంబంధించి PG కొన్నిటికి ఉండాలి, PG ఉండాలి ప్లస్ BEd ఆర్ నెట్ అనేది ఉండాలన్నమాట. ఇది కూడా మీకు సింపుల్ గా చెప్తాను చూడండి, మనకి ఏదైతే హయ్యర్ ఎడ్యుకేషన్ అని రాబోతుందో మేలో అందులో మీకు PG ఉండాలి ప్లస్ స్లెట్ కానీ సెట్ కానీ నెట్ కానీ క్లియర్ చేసి ఉండాలి. అండ్ అలాగే మీకు సీనియర్ లెక్చరర్స్ అని ఒక నోటిఫికేషన్ ఉంది. ఈ సీనియర్ లెక్చరర్స్ లో మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, అప్పుడే మీరు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. అలాగే మీకు డైట్ SCERT అని ఉంది. SCERT లో కావచ్చు లేదంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉంది. ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో ఓన్లీ మీకు PG ఉంటే సరిపోతుంది. బట్ ఏదైతే మీకు SCERT అని ఉందో ఇందులో కూడా మీకు PG ప్లస్ ఈ యొక్క డీటెయిల్స్ సెట్ గానీ స్లెట్ గానీ నెట్ గానీ క్వాలిఫై అయితేనే ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. అది లెక్చరర్స్ కి సంబంధించిన నోటిఫికేషన్స్, రైట్. అండ్ DSC ఏదైతే ఉందో DSC లో మీకు డెఫినెట్ గా టెట్ అనేది క్లియర్ చేసి BEd అనేది ఉండాలన్నమాట. అది మీకు టెట్ DSCకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ వెల్ఫేర్, హాస్టల్ వెల్ఫేర్ ఉన్నాయి, హాస్టల్ వార్డెన్స్ ఉన్నాయి. అది కూడా డిఫరెంట్ ఏరియాస్ లైక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ లో కావచ్చు, మనకి ట్రైబల్ వెల్ఫేర్ లో కావచ్చు, అలాగే సోషల్ వెల్ఫేర్ కావచ్చు. వీటన్నిటిలో కూడా మీరు డిగ్రీ అనేది చేసి ఉండాలి విత్ రెస్పెక్ట్ టు సోషల్ వర్క్. ఈ సబ్జెక్ట్స్ అనేవి మనకి నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తారు. అది ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో మీరు చెక్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు స్టాటిస్టిక్స్, మీకు డెఫినెట్ గా మీ డిగ్రీలో మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ అనేది ఉండాలి. అండ్ కానిస్టేబుల్ కి అయితే మనకి ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్. ఓకే, సింపుల్ అండి. మీకు ఫారెస్ట్ లో ఉన్నటువంటి FPO కి ఈ కానిస్టేబుల్ కి ఇంటర్మీడియట్ ఉంటుంది. ఇవి రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు. FPO ఇన్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే కూడా మీకు కానిస్టేబులే. ఓకే, బట్ ఈ యొక్క కానిస్టేబుల్ లో ఏమవుతుంది అంటే మీరు ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది, లైక్ సివిల్ లోకల్ ఏరియాలో డిస్ట్రిక్ట్ వైజ్ వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే FPO అయితే మాత్రం మీరు ఫారెస్ట్ లో కానిస్టేబుల్ గా వర్క్ చేయడం జరుగుతుంది. రెండింటికి యూనిఫామే ఉంటుంది, బట్ ది వర్కింగ్ ఏరియా అనేది వేరీ అవుతుంది అంతే, రైట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సింపుల్ గా కనుక మనం చూసుకుంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే మీరు ఈ యొక్క పోస్టులు అన్నిటికీ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇంటర్మీడియట్ అయితే మీరు ఈ యొక్క పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంజనీరింగ్ అయితే ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది. PG అయితే ఈ యొక్క పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ స్పెషలైజ్డ్ డిగ్రీస్ అంటే కొన్నిటికి లైక్ యానిమల్ హస్బెండరీకి అయితే డెఫినెట్ గా వెటర్నరీ సైన్స్ లో ఉండాలి. హార్టికల్చర్ ఆఫీసర్ కి అయితే డిగ్రీ డెఫినెట్ గా BSc హార్టికల్చర్ ఉండాలి.
అండ్ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ లో అయితే మీకు ఈ యొక్క మైనింగ్ లో మీరు మీ యొక్క డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తుండాలి. దీన్ని చూస్తే ఈజీగా మీరు దేనికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. దీన్ని బేస్ చేసుకుని మీరు మీ యొక్క సిలబస్ అనేది ఫస్ట్ చూసుకోండి. సిలబస్ చూసిన తర్వాత మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది రెడీ చేసుకోండి. ఓకే. అండ్ కమింగ్ టు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మనకి గ్రూప్ 1 కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది, గ్రూప్ 2 కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ట్రై టు టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ ఇట్. స్క్రీన్ షాట్ తీసుకుని సేవ్ చేసి పెట్టుకోండి సో దట్ మీరు తర్వాత రిఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మీకు ఫారెస్ట్ జాబ్స్ కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది. అండ్ దెన్ ఎక్సైజ్ పోస్ట్ లైక్ కానిస్టేబుల్ అండ్ కెమికల్ ఇంజనీర్ కి ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. అసిస్టెంట్ కెమికల్ ఇంజనీర్ కి ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. రైట్. అండ్ కమింగ్ టు కేటగిరీ అండ్ ప్యాటర్న్ కనుక సింపుల్ గా చూసుకోవాలి అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 చూసుకుంటే గ్రూప్ 1 లో ప్రిలిమ్స్, మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. గ్రూప్ 2 అయితే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఆబ్జెక్టివ్ ఉంటుంది బట్ సిపిటి అనేది ఉంటుంది. ఇంజనీరింగ్ అయితే మీ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే మెయిన్స్ అనేది రాస్తారు. ఫారెస్ట్ లో కూడా రిటర్న్ ప్లస్ ఫిజికల్ అనేది ఉంటుంది. అంటే మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటుంది, అలాగే ఫిజికల్ లో వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. రన్నింగ్ ఏముండదు, ఈవెంట్స్ ఏముండవు, మీకు వాకింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. వెల్ఫేర్ కి అయితే సింగిల్ ఎగ్జామే ఉంటుంది, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అలాగే ఒక కోర్ సబ్జెక్ట్ అనేది కండక్ట్ చేస్తారు. లెక్చరర్స్ కి అయితే సబ్జెక్ట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఒక ఇంటర్వ్యూ అనేది ఉంటే ఉండొచ్చు. రూల్స్ ఏమైనా చేంజ్ చేశారు అనుకుంటే మనకి అది కూడా తీసేయడం జరుగుతుంది. మన కానిస్టేబుల్ కి అయితే మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటుంది, అలాగే ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది విచ్ ఇంక్లూడ్స్ ఈవెంట్స్ లైక్ రన్నింగ్, హై జంప్ ఎక్సెట్రా అనమాట. ఇది ఎగ్జామ్స్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. అండ్ మీరు అడుగుతున్నటువంటి మెటీరియల్స్ అండ్ క్లాసెస్ గురించి కనుక చూస్తే ఎఫ్పిఓ మనందరికీ తెలుసు, ఎఫ్పిఓ అండ్ ఎఫ్ఎస్ఓ ఈజ్ డెఫినెట్లీ అ సక్సెస్ఫుల్ బ్యాచ్. చాలా మందికి మార్క్స్ వచ్చాయి, నేను అది మీకు షేర్ చేశాను. అండ్ రిఫ్లెక్షన్స్ కూడా అవుట్ ఆఫ్ 50 ఇన్ ఎఫ్పిఓ మెయిన్స్ కూడా మనకి 39+ క్వశ్చన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఎఫ్ఎస్ఓ లో చూసుకుంటే అవుట్ ఆఫ్ 150 75+ క్వశ్చన్స్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది. ఇది కూడా నేను మీకు టెలిగ్రామ్ లో షేర్ చేశాను యాజ్ అ పీడిఎఫ్. రైట్. అండ్ ఈ యొక్క మెటీరియల్స్ అనేది నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. అండ్ నేను అప్డేట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను, కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎఫ్పిఓ బ్యాచ్ అనేది ఉంటుంది. జనరల్ సైన్స్ ఏదైతే మీకు ఫస్ట్ పేపర్ ప్రిలిమ్స్ లో కావచ్చు, మెయిన్స్ లో కావచ్చు, మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఆ ఎఫ్పిఓ జనరల్ సైన్స్ బ్యాచ్ అనేది అవైలబుల్ గానే ఉంటుంది. దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మీకు అవైలబుల్ గానే ఉంటుంది అండ్ మెటీరియల్ కూడా అవైలబుల్ గానే ఉంటుంది. ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో తీసుకోవచ్చు. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు మళ్ళీ రాయాలనుకుంటున్నాము, మాకు కొన్ని మార్క్స్ లో పోతోంది, మాకు క్లారిటీ లేదు అనుకుంటే మీరు కూడా సేమ్ మెటీరియల్ ప్రిపేర్ అవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ కమింగ్ టు ఎఫ్ఎస్ఓ కూడా మనం మెటీరియల్ అనేది ఉంది, టెస్ట్ సిరీస్ అనేది ఉంది, మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. రైట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మెటీరియల్స్, మీరు ఏపీ మెటీరియల్స్ లాస్ట్ టైం నన్ను అడగడం జరిగింది, అలాగే జనరల్ స్టడీస్ మెటీరియల్స్ అడిగారు. ఏపీ మెటీరియల్స్ అయితే డెఫినెట్ గా అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడే నేను మీకు 2026 కి సంబంధించి అప్డేటెడ్ మెటీరియల్ చేయించాను. లైక్ 2026 లో కూడా మనకి చాలా చేంజెస్ అనేవి వచ్చాయి కదా, అడ్మినిస్ట్రేషన్ లో కావచ్చు, ఎకానమీలో కావచ్చు. అవన్నీ అప్డేటెడ్ బడ్జెట్, ఎకానమీ థీమ్స్ అన్ని కూడా నేను ఇంటిగ్రేట్ చేసి ఏపీకి సంబంధించి కరెంట్ అఫైర్స్, ఎకానమీ అండ్ జాగ్రఫీ అనేది రెడీ చేశాను. దీస్ ఆర్ రెడీ. అండ్ కమింగ్ టు జనరల్ స్టడీస్, ఇట్ విల్ టేక్ టైం. ఎందుకంటే జనరల్ స్టడీస్ అనేది వెరీ హ్యూజ్ సబ్జెక్ట్స్ అండ్ వెరీ కోర్ సబ్జెక్ట్స్ కాబట్టి దీనికి సంబంధించి మెటీరియల్స్ అనేది నేను రెడీ అయిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.